హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. గత కొన్ని రోజుల నుంచి కొన్ని పరిణామాలు చాప కింద నీరులా మనకు కనిపిస్తున్నాయి. నిజానికి ఢిల్లీ వేదిక కానీ హైదరాబాద్ వేదిక కానీ కొన్ని సమావేశాలు జరిగాయి. కానీ ఆ తర్వాత ఒక కాంక్రీట్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, ప్రకటన అయితే రాలేదు పబ్లిక్ ఉద్దేశించి. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంత చాప కింద నీరుల కార్యక్రమాలు జరుగుతున్న ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. దేని గురించి అని అంటున్నారా? ఎస్, హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్కు సంబంధించి మనం విశేషించి చెప్పుకోదగిన మార్పులు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అవి సెకండ్ ఫేజ్, పార్ట్ 1, పార్ట్ 2, తర్వాత థర్డ్ ఫేజ్, ఇట్లా ఇవన్నీ కలుపుకొని దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు అవి ఇంకా రాకముందే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కోర్స్ అందులో ఒక కార్యక్రమానికి హైకోర్టు ఆదేశాలు కూడా కారణం. ఆ కారణాలు అవి పక్కన పెడితే మిగతావన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో కొంత, అంటే మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయా, లేకపోతే ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది, ముఖ్యంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి హైదరాబాద్కు సంబంధించిన సిటీ అధికారులు ఎందుకు దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా క్లియరెన్స్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇవి నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్టింగ్ టాపిక్స్. ఎవరికైతే హైదరాబాద్ ట్రాఫిక్, హైదరాబాద్ మెట్రో రైల్ ఎఫెక్ట్ ఆన్ రియల్ ఎస్టేట్ అని ఆశిస్తూ ఉంటారో, చూస్తూ ఉంటారో, అలాంటి వారికి సమాచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు సిటీలో ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు వెళ్లే క్రమంలో ఈ రూట్లో మెట్రో రైలు ఉంటే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రస్తుతం 3 రూట్లే నడుస్తున్నాయి, 69.5 కిలోమీటర్లు నడుస్తుంది. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఇంకొక 7 కిలోమీటర్లు, దాన్ని ఇప్పుడు 11 కిలోమీటర్లు చేశారు. అట్లా అది ఇంకా పెండింగ్ ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సెకండ్ ఫేజ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం. అలాంటి సందర్భంలో 1.5 ఏళ్ల క్రితమే సెకండ్ ఫేజ్కు సంబంధించి పార్ట్ 1 5 కారిడార్లు, పార్ట్ 2 3 కారిడార్లు కలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత పార్ట్ 2లోంచి 2 కారిడార్లను మళ్ళీ పార్ట్ 1లోకి మార్చారు సెకండ్ ఫేజ్. పార్ట్ 2లో ఉన్న ఒక కీలకమైన ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ని మాత్రం అది థర్డ్ ఫేజ్ కిందకి మార్చారు. దానికి చాలా కీలకమైన నిర్ణయం అది. దానికి ఖచ్చితంగా ఒక కారణం కూడా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక రూట్లో కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలును శాంక్షన్ చేయాలంటే ఖచ్చితంగా ఆ రూట్లో ఎగ్జిస్టింగ్ రోడ్డు ఉండాలి, ఎన్ని వాహనాలు నడుస్తున్నాయి, ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఈ లెక్కలుంటేనే ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ తెలుస్తుంది. కాబట్టి అప్పుడు శాంక్షన్ ఇచ్చే అవసరం ఉంది. కానీ ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వేస్తున్న 40 కిలోమీటర్ల దానికి సంబంధించి ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ రోడ్డు లేదు. ఓన్లీ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 వరకు, అది కూడా ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీకి వెళ్లే ప్రయాణికులని చెప్పలేము. ఎందుకంటే ఆ రోడ్డును ఎక్కువ, ఔటర్ రింగ్ రోడ్డును ఎక్కువ మన ఎయిర్పోర్ట్కి వెళ్లే వాళ్ళు వాడుతుంటారు. తర్వాత సిటీని ఒక పక్క నుంచి ఇంకొక పక్కకు వెళ్లే వాళ్ళు వాడుతుంటారు. సిటీని క్రాస్ చేయడం వల్ల టైం వేస్ట్ అనుకున్న వాళ్ళు దూరం ఎక్కువైనా కూడా ఫాస్ట్గా వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో ఔటర్ రింగ్ రోడ్ను వాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళను అనుగుణంగా ఫ్యూచర్ సిటీకి వేసే మెట్రో రైలుని అంచనా వేయలేరు. కాబట్టి రతన్ టాటా రోడ్డు పూర్తయితేనే ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ మెయిన్ స్టేషన్ అనుకున్నారో FCDA బిల్డింగ్ దగ్గర, బేగర్కంచ దగ్గర, అక్కడ వరకు ఎన్ని వెహికల్స్ ప్రయాణిస్తున్నాయని చెప్పి అంచనాకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడప్పుడే పెట్టడం వల్ల మిగతా కారిడార్ల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో దాన్ని థర్డ్ ఫేజ్కు మార్చేసింది ప్రభుత్వం. సెకండ్ ఫేజ్లో ఏమేమి మిగిలాయి అంటే మనందరికీ తెలుసు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిసు, తర్వాత ఇటు మియాపూర్ నుంచి పటాన్చెరు, తర్వాత మన MGBS నుంచి చాంద్రాయనగుట్ట, వీటితో పాటు నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్కి 36 కిలోమీటర్ల మార్గం, ఇవి పెట్టారు. ఆ తర్వాత పార్ట్ B కింద అనుకున్న 3 కారిడార్ల నుంచి 2, అంటే మేడ్చల్ వైపు ఒకటి, శామీర్పేట వైపు, వాటిని కూడా మళ్ళీ దీనిలోకి మార్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నాయి. ఆ మార్పు ఏంటి కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోవాలి. నిజానికి ఒక 2 months బ్యాక్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్సెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య లేఖల యుద్ధం సాగింది. ఈయన అడ్డుపడుతున్నాడని, ఆయన ముందుకు రావట్లేదని ఈయన అనుకొని చివరికి ఎవరి చొరవైతే పోయి ఢిల్లీలో కూర్చున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని, తర్వాత రైల్వే మంత్రిని, వీళ్ళందరినీ కలిసి వచ్చారు. రెండు రోజులు బాగానే కలిసి తిరిగినట్టు అనిపించింది. నిజానికి అది ఒక మంచి సన్నివేశమే. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ అంటే ఉప్పు నిప్పు, అలాంటివి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి కలిసి, కేంద్ర మంత్రులు కలిసి హైదరాబాద్ మెట్రోకు సంబంధించి డిస్కస్ చేశారు. ఆ తర్వాత కొన్ని ప్రకటనలు వెలువడ్డాయి, కానీ అవి కూడా మనకు వాస్తవిక రూపం దాల్చలేదు. ఎందుకంటే అంతకు ముందే 13,000 కోట్ల రూపాయలు రుణం జపాన్ నుంచి రుణం తీసుకోవాలనుకోవడం, తర్వాత మళ్ళీ మన కంట్రీలోనే 4% ఇంట్రెస్ట్కి ఇస్తున్నారని చెప్పి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకోవాలనుకోవడం,
తీసుకోవడం, ఇవన్నీ పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ఒక అంచనా వేయాలని చెప్పి SBI కాప్స్కి ఇచ్చారు. అది కూడా రంగంలోకి దిగలేదు. ఇవన్నీ కారణాల వల్ల అసలు మెట్రో ఏమవుతుంది అనుకుంటే మొన్న మధ్య కూడా ఒక 15 days బ్యాక్ ఆర్టికల్ చదివాను. 6 నెలల దాకా మెట్రో రిలేటెడ్లో ఏం వార్త వచ్చే లేదు. కానీ అనూహ్యంగా ఒక 2-3 పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలను నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. చివరిలో చెప్పే ముందు ఒక 2-3 అనౌన్స్మెంట్స్. ఫ్యూచర్ సిటీ సెంట్రిక్గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం దయచేసి TGIIC అధికారికంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ చూడండి. దాని ప్రకారం ఫస్ట్ ఫేజ్ ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది, ఆ ఫస్ట్ ఫేజ్లో కూడా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్, పెద్ద స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుంది ఖచ్చితంగా తెలుసుకొని దానికి అనుగుణంగా ఇన్వెస్ట్ చేయండి. లేకపోతే ఖచ్చితంగా నష్టపోతారు. ఇది నిజంగా ఒక హెచ్చరిక లాగానే చెప్తున్నాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్ సంస్థలు ఎవరికి వారు కొన్ని మ్యాపులు రూపొందించుకొని మాది అని గప్పాలు కొట్టుకుంటూ వాటిని చేస్తున్నారు. లేని రోడ్లను ఉన్న రోడ్లుగా, క్యాన్సిల్ అయిన రోడ్లను కూడా రోడ్ చూపిస్తూ రకరకాలుగా జిమ్మిక్కులు చేస్తూ జనాలను మోసం చేస్తున్నారు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. పర్టికులర్గా ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ కాకుండా శ్రీశైలం హైవేనో, లేకపోతే సాగర్ హైవేనో, లేకపోతే బెంగళూరు హైవేనో, ముంబై హైవేనో, లేకపోతే నాగపూర్ హైవేనో, విజయవాడ హైవేనో, లేకపోతే వరంగల్ హైవేనో, లేకపోతే కరీంనగర్ హైవేనో, వికారాబాద్ వైపు ఎటువైపు అయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, రీజనల్ రింగ్ రోడ్డుకు దరిదాపుల్లో తీసుకుంటే అవుట్ సైడ్ అయినా సరే, ఇన్సైడ్ అయినా సరే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్డు లోపల చాలా చోట్ల ధరలు పెరిగిపోయినాయి. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర అయితే మనం కొనలేని పరిస్థితి, అంటే సామాన్యుడు కొనలేని పరిస్థితి. కొద్దిగా తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్ అటుపక్క ఇటుపక్క చూడండి. ఖచ్చితంగా అది గ్రోత్ కారిడార్ రూపంలో డెవలప్ అవుతుంది. ఇప్పుడైతే మనం 10 కింద 10-12 ఏళ్ల కింద అవుటర్ రింగ్ రోడ్ దేనికి అన్న వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్డు లేకుండా ప్రయాణం చేయలేని పరిస్థితి. అదే పరిస్థితి మనకు త్రిబుల్-ఆర్కి వస్తుంది. ఎందుకంటే అర్బన్ పాపులేషన్ ఇన్ తెలంగాణ ర్యాపిడ్గా పెరుగుతుంది కాబట్టి మనకు దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్కు దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు అంటే దిగువ శ్రేణి ఇన్వెస్టర్లకు మాత్రం ఖచ్చితంగా లాభదాయం అవుతుంది. ఒక 10 years టార్గెట్గా ఇన్వెస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అలా అనుకున్న వాళ్ళు ఏ రూట్ అయినా సరే, మీరు వికారాబాద్ అంటారా, నాగ్పూర్ అంటారా, వరంగల్ వైపు అంటారా, లేకపోతే విజయవాడ వైపు అంటారా, శ్రీశైలం వైపు అంటారా, బెంగళూరు వైపు అంటారా, సాగర్ వైపు అంటారా, లేకపోతే ఎటువైపు అయినా సరే, బాంబే వైపు అయినా, ఎటువైపు అయినా కూడా రీజనల్ రింగ్ రోడ్కు దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది ఇప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్కు మీరు చేసే ఒక అద్భుతమైన ప్రయోజనం. ఎందుకంటే సెంట్రల్ సిటీలో కొనలేకపోయాం, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలిలో కొనలేకపోయాం. ఆ రోజుల్లో తక్కువ ధరకున్నా కూడా ఇక్కడ ఎందుకు ఈ రాళ్ళు రప్పాలని చెప్పి చాలా మంది వదిలేసుకున్నారు. అందులో నేను కూడా ఒకడిని. కాబట్టి రీజనల్ రింగ్ రోడ్ని ఇగ్నోర్ చేయకుండా, రీజనల్ రింగ్ రోడ్డు మీకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి కాస్త దూరం అనిపించినా, సిటీ నుంచి కాస్త దూరం అనిపించినా కూడా ఖచ్చితంగా అది మీ నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి వాల్యుబుల్ ల్యాండ్ మీరు తీసి పెట్టిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. అదే రకంగా ఎయిర్పోర్ట్ దగ్గరలో ఒక 2-3 హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. అవి ఫ్యూచర్ సిటీకి, మెయిన్ సిటీకి ఇంటర్లింక్ ఏరియాస్గా ఉన్నాయి. అలాంటి ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా ఫ్లాట్, గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ హై రైజ్ 20 floors ప్లస్ వస్తున్నాయి. అటువంటి వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అవి మీకు ప్రస్తుతం రెసిడెన్షియల్ లాగా ఉపయోగపడవచ్చు, లేదా హ్యాండ్ ఓవర్ నాటికి అంతా అదొక ఇండస్ట్రియల్ ఏరియా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా అవి ఆఫీస్ పర్పస్ కూడా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. 2 రకాలుగా కూడా అది ఇన్వెస్ట్మెంట్కు మంచి యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. కొంతమందికి ఫామ్ ప్లాట్స్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి. కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ స్థాయిలో తీసుకొని కొద్దిగా ఫామ్ హౌస్ లాగా కట్టుకొని వీకెండ్స్ లేకపోతే మంత్లీ అట్లా ఎంజాయ్ చేయడానికి కొద్దిగా వాడుకుంటారు. అలాంటి వారికి కూడా జేపీ దర్గా దగ్గర, తర్వాత కందుకూరు దగ్గర అందుబాటులో ఫామ్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్కి అందుబాటులో ఉన్నాయి. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. రైట్, ఇక కొంతమందికి ఈ మల్టీప్లెక్స్లు, తర్వాత కమర్షియల్ కాంప్లెక్స్లో ఇన్వెస్ట్ చేసి రెగ్యులర్ ఇన్కమ్ పొందాలని కూడా అనుకుంటారు. అలాంటి వారికి బాచుపల్లిలో మల్టీ స్క్రీన్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వస్తుంది. దాంట్లో ఆల్మోస్ట్ 50% కమర్షియల్ స్పేస్ సోల్డ్ అవుట్. ఆల్మోస్ట్ ఒక 2-3 yearsలో కన్స్ట్రక్షన్ అది ఫైనల్ దశకు చేరుకునే అవకాశం ఉంది. అట్లాంటి కమర్షియల్ స్పేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కూడా కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. ఇది లొకేషన్ వచ్చి బాచుపల్లి. రైట్, ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు, మెట్రో 2వ దశకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలమైన ప్రకటన అతి త్వరలో వెలువడుతుంది. బై ద టైం మనము కన్స్ట్రక్షన్ ఇమ్మీడియట్గా వెళ్ళిపోయే రకంగా రెడీగా ఉండాలి, సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసే రకంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి అనుగుణంగా ఇప్పుడు తీసుకున్న లేటెస్ట్ డెసిషన్ ఏంటంటే,
ఈ మెట్రో రెండో దశకు సంబంధించి మేడ్చల్ వైపు, షామీర్పేట వైపు, అదే రకంగా మియాపూర్ టు పటాన్ చెరువు, ఈ 3 రూట్లను సెకండ్ ఫేజ్లో ఎందుకో కొద్దిగా స్లో డౌన్ చేస్తున్నారు. ఇవి కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో, నాగోల్ నుంచి ఎయిర్పోర్టు, తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, తర్వాత ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట, అదే రకంగా రాయదుర్గం నుంచి కోకాపేట, ఈ 4 రూట్లకు సంబంధించి మాత్రం ప్రభుత్వ విభాగాల నుంచి ఎక్కడి నుంచి అయితే క్లియరెన్స్ రావాల్సి ఉంటుందో, అంటే ఎన్ఓసిస్ రావాల్సి ఉంటుందో, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రావాల్సి ఉంటుందో, అలాంటి శాఖలను ఆల్రెడీ అప్రమత్తం చేసి 10 డేస్లో, కేవలం 10 రోజుల్లో, అంటే 19 ఆగస్టు నుంచి 29-30 ఆగస్టు తేదీ కల్లా ఆల్ రిలేటెడ్ ప్రభుత్వ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ పంపాలని చెప్పి అధికారులు ఆదేశించారు. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. అసలు నిజానికి ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాత టెండర్లకు వెళ్లే దశలో ఇది చెప్తారు. కానీ అలాంటిది కాకుండా ముందే ఎన్ఓసిస్తో రెడీ ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నందున అధికారులు దీనికి సంబంధించి ఒక స్పెషల్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. నేను ఆ డీటెయిల్స్ చెప్తాను. మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుకు సకాలంలో అనుమతులు పొందే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు నిరభ్యంతర పత్రాలు, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లను 10 రోజుల్లో ఇవ్వాలని మెట్రోపాలిటన్ ఏరియా పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. ప్రతిపాదిత ప్రాజెక్టులు కలిగిన మంత్రిత్వ శాఖలు, విభాగాలతో సచివాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. పీఎం గతిశక్తిలో భాగంగా నెట్వర్క్ ప్లానింగ్ ప్రాజెక్టుకు అనుమతి పొందే ప్రక్రియలో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ కూడా హాజరయ్యారు. ప్రతిపాదిత రెండో దశ కారిడార్ల కోసం వీలైనంత త్వరగా ఎన్ఓసీలు జారీ చేయాలని సంబంధిత శాఖలను అభ్యర్థించారు. ఇది మెయిన్. ఏవేవి అంటే ఎన్హెచ్ఐ 1, మోర్త్ 1, రక్షణ శాఖ అధికారులు, తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు, సిఎంసీ అంటే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఎంఎంసీ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, ఆర్ఎండ్బి అధికారులతో భూసేకరణ, రైల్వే క్రాసింగులు, నాగోల్ వద్ద మూసీ నదితో సహా జలాశయాలను దాటడం, గ్యాస్ పైప్ లైన్లు, శంషాబాద్ విమానాశ్రయ సరిహద్దు లోపల నిర్మాణం వంటి వాటికి సంబంధించిన అనుమతులపై చర్చ జరిగింది. హెచ్ఎంఆర్ఎల్ జాయింట్ ఎండీ శివేంద్ర ప్రతాప్, జిహెచ్ఎంసీ సిఎంసీ కమిషనర్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే, రక్షణ, రవాణా, ఎన్హెచ్ఐ ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. ఇది మెయిన్ డెవలప్మెంట్, లేటెస్ట్గా జరుగుతున్న డెవలప్మెంట్ మనకు కనిపిస్తున్నది. సో దీని ప్రకారం ముందుకెళ్లే రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం. సో మెట్రో రైలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అప్రూవల్ కనుక ఇస్తే వెంటనే వీలైనంత త్వరగా నిర్మాణ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా నాగోల్ తర్వాత ఎయిర్పోర్ట్ ఏదైతే 36.5 కిలోమీటర్లు ఉందో దాన్ని త్వరితగతిగా చేపట్టాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇందులో ఒక ప్రతిబంధకంగా కనిపిస్తున్నది కూడా ఒక పాయింట్ ఉంది. ఏంటంటే మనకు ఈ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ జంక్షన్ నుంచి మందమ్మ చౌరస్తా వరకు కర్మన్ ఘాట్ రూట్లో ఒక మన ఫ్లైఓవర్ ప్రతిపాదించారు. మరి అదే రూట్లో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ మెట్రో, మరి ఆ రెండింటికి ఎట్లా సమన్వయం చేస్తారు? డబుల్ డెక్కర్ వేస్తారా, వేరు ఫ్లైఓవర్లు వేస్తారా? అది చూడాల్సిన పరిస్థితి. దాంతోపాటు ఈ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయనగుట్ట వరకు వెళ్లే మార్గంలో కూడా ఇదివరకు ఉన్న ప్రతిబంధకాలను కూడా హైకోర్టు కంప్లీట్గా క్లియర్ చేసేసింది. ఇక గో హెడ్ విత్ యువర్ వర్క్స్ అని చెప్పింది. కాబట్టి ఆ రూట్లో కూడా వర్క్స్ స్టార్ట్ అయ్యాయి. ముందుగా రోడ్లు వెడల్పు కార్యక్రమం అయితే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. సో హోప్ఫుల్లీ వచ్చే 2-3 ఏళ్లలో మెట్రో సెకండ్ ఫేజ్ ఏమన్నా గ్రౌండ్ అవుద్దేమో, మనం కూడా మెట్రో రైలుకి తిరుగుతామేమో చూడాల్సిన అవసరం. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు ఎయిర్పోర్ట్ మెట్రోలో వెళ్ళే అవకాశం ఎప్పటికీ వస్తుందనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో. అదే రకంగా ఈ వీడియో కంటెంట్ నచ్చితే ఈ వీడియోను హైప్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.